హాయ్ గైస్. గుడ్ మార్నింగ్ చీఫ్. బయటకు వచ్చి లొంగిపోండి. రామ్లాల్ సేట్ మర్డర్ కేసు సస్పెక్ట్స్ నలుగురు అప్రూవర్ శంకర్ని చంపడానికి ట్రై చేశారు. శంకర్ ఉన్న చోట ఎవడో లూసు సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమన్నాడు. అక్కడ సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమని లూసు నేనే. ఓ సారీ చీఫ్. ఎలాగో అప్రూవర్ శంకర్ని చంపడానికి ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. సో సెక్యూరిటీని అక్కడ విత్డ్రా చేయించి అక్యూస్ ని ఇక్కడికి వచ్చేలా చేశారు, అంతే కదా చీఫ్? ఎస్. నేరస్తులకి గెలుపు మీద నమ్మకం కలిగించి మన దగ్గరికి రానిచ్చి ఆ తర్వాత అటాక్ చేయాలి. ఇదే లాస్ట్ వార్నింగ్. బయటకు వచ్చి లొంగిపోండి. విల్ డూ వన్ థింగ్. ఒక్కో ఫ్లోర్ కి ముగ్గురిని సెట్ చేయండి. మీరిద్దరు నాతో ఉండండి. డన్ ఇదే చీఫ్. లాస్ట్ వార్నింగ్. ఈ దాటి వాడు తప్పించుకుంటే కింద మన వాళ్ళు ఉన్నారుగా. ఇదే లాస్ట్ వార్నింగ్. బయటకు వచ్చి లొంగిపోండి. ఇప్పటికి 10 సార్లు లాస్ట్ వార్నింగ్ అన్నాడు. అంబులెన్స్ రమ్మని చెప్పు. సార్ సార్ ఓకే సార్. ఇయర్ రింగ్స్ కొత్తవా? పట్టేశారా? థ్యాంక్ యూ చీఫ్. దేక కళ్ళు. దట్స్ పోలీస్. నువ్వు ఉన్నావు. ఏ లోడెడ్ గన్. జో యు గో. సార్ రంజిత్, నేను చీఫ్ సెక్రటరీతో ఉన్నాను, అర్జెంటుగా మాట్లాడాలి. ఓ అసైన్మెంట్లో ఉన్నాను సార్. ముఖ్యమైన పనిలో ఉన్నాడట సార్. ఏమిటంటే అంత పెద్ద ముఖ్యమైన పని ఏమిటని అడుగుతున్నారు. తల మీదకి వచ్చే పని. తల మీదకి వచ్చే పని అంటున్నాడు. నాకు కూడా శివానంద్ విషయం అటు ఇటు అయితే నా తల మీదకి వస్తుంది. ఎంత టైం అవుతుంది రంజిత్? 4 హంతకులు విత్ వెపన్స్ 8 అంతస్తులు ఎక్కి పట్టుకోవాలి. క్యారీ ఆన్. సో 5 నిమిషాలు సార్, పని కాగానే ఫోన్ చేస్తాను. Come on. డిఎస్పీ రంజిత్ కాళిదాసు మీద మానవ హక్కుల సంఘంలో కేసు నమోదయ్యింది. దీని గురించి విలేకరులు ఆయన ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారని సమాచారం. కర్నూలు జిల్లా నంద్యాలలో రఘు సార్, ఇంకా ఇతని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదా? చేస్తాను సార్. కంప్లైంట్ ఇచ్చావు కదా? ఇచ్చాను సార్. బయలుదేరు, వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. హలో సార్ ఈ బ్యాగ్ నీదా? నాది కాదు సార్. మేడం మీదే? నాది కాదు సార్. మరి ఇంతకీ ఎవరిది బ్యాగ్? రఘు సార్. ఎవరు తీసుకొచ్చారో చూసావా? చూడలేదు సార్. రఘు అందరినీ స్టేషన్ నుంచి బయటకు పోమని చెప్పు. బాంబ్ స్క్వాడ్కి వెంటనే కాంటాక్ట్ చేయి.
ఎవడో వచ్చి ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. సీసీటీవీలో కనపడలేదా? చతురక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ పనిచేయడం లేదు. మేక మాస్క్ తగిలించిన ఎర్ర చొక్కావాడు. షర్ట్ విప్పి చూస్తే గుంటె మీద 4 హోల్స్, ఏదో మేకులతో గుచ్చినట్టు. బొమ్మ వీప్ మీద కూడా 4 డిజిట్ నంబర్ ఉంది చీఫ్. ఆ కోడ్ ఏంటో తెలియట్లేదు. ఆ 4840లో ఎండ్ అయ్యే ఏదో నెంబర్ ఊరికే కాల్ చేశాను చీఫ్. ఎవరి నంబర్ అది? అదొక మసాజ్ పార్లర్, అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను. సరే, ఎందుకని ఉరి తీసాడు? ఎవరికైనా ఉరి శిక్ష విధించి దాన్ని ఎదిరించి పోరాటమా? చెక్ చేశాను చీఫ్, డెత్ సెంటెన్స్ ఏమీ లేదు. హత్య బెదిరింపై ఉండొచ్చా? ఎవరికి? ఎవరో విఐపీకి మన క్లూజ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? ఎవడో పని పాట లేనోడు జోక్ చేస్తున్నాడు చీఫ్. ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి? ప్రస్తుతానికి దీన్ని ఇక్కడెక్కడైనా తగిలించి పెడదాం. అదో టైప్లో వెరైటీగా దిష్టి బొమ్మలో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. మన ఆఫీస్కి ఎందుకు నాయన దిష్టి బొమ్మ? నిజమే చీఫ్, ఒకటి సరిపోతుంది. మూసుకో. ఐ డెంట్ మీన్ దట్. Hi, Rocky. Good evening. Come. Goodbye. హాయ్ అన్నయ్య. Hi. Haircut చేసావా? నెక్స్ట్ వీక్. జిమ్? మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి. నేను అమ్మ టైప్, సోమరిపోతున్నాయి. ఆ విషయం తెలుసులే. బిగ్ బ్రో, సెల్ఫీ. You go, boss. పర్ఫ్యూమ్ వచ్చావా? థ్యాంక్స్ అమ్మా. అవును, అమ్మాయి పేరేంటి? లీనా. ఎలా ఉంది? లీన్గానే ఉంది. ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా. ఇంట్లో అన్నగా మాత్రం ఉండు, పోలీస్గా ఉండద్దు ప్లీజ్. మూవీకి వెళ్తున్నావా? మీకులా తెలుసు? స్నానం వెళ్తేనే ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా. కార్లో వెళ్తున్నావా? బైక్. హెల్మెట్? ఇంకోటి ఎక్స్ట్రా లీనాకి. అది బైక్లోనే ఉంది. Shit. నువ్వు ఈ జన్మలో మారవనయ్యా. బాయ్. May I come in? Hey, my sweetheart. మేడం బాగా బిజీగా ఉన్నారా? బాగా. ప్రాజెక్ట్? ఎఫెక్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఒక్క ముక్క అర్థం కదా. నీ వయసులో మేము పచ్చని పచ్చిక మీద ఆడుకున్నాం. పచ్చి కంటే ప్రాజెక్ట్ పూర్తి చేయి, తర్వాత చెప్తా. Cheers, baby. Come soon. ఓకే. Wow. 8th వరల్డ్ వండర్. చీకటి పడకుండానే ఇంటికొచ్చారు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్. అందరూ బిజీ, నో క్రైమ్. సో తొందరగా ఇంటికి వచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్తో బిజీ, కూతురు ప్రాజెక్ట్తో బిజీ, నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్తో బిజీ. కాఫీ. కూర్చుని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి. టెల్ మీ వన్ థింగ్. నీ పెయింటింగ్ ని డబ్బులు ఇచ్చుకుంటున్నాడే కష్టమా? వాడికి ఏమైనా అర్థమవుతుందా? అర్థమైతే కొనేవాడెవడూ ఉండడు. స్మార్ట్. పోనీ నీకేమైనా అర్థమవుతుందా? చూసే వాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమూ మారుతుంది. నీ ఇంటెలెక్చువల్ టాక్స్ మొదలెట్టావా? ఇందుకు నేను ఆఫీస్లోనే ఉండొచ్చు. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు? క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయిరా. అదే విధంగా పెయింటింగ్ ని అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి. జాగ్రత్తగా చూడాలి. చూస్తూనే ఉన్నాను కదా. అక్కడ